పట్టుకోవడానికి మనకు ఆయన గోవాకు వెళ్ళడం వల్ల మెయిన్ అక్యూజ్ వచ్చినాకనే మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలనే ఆలోచనతో మెయిన్ అక్యూజ్ రాగానే పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ గోల్డ్ ఏ మాత్రము తేడా లేకుండా చైన్ దొరికింది. వీళ్ళ మీద కఠిన చర్యల గురించి, చట్టబద్ధమైన చర్యల గురించి మనము కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్ చేపట్టాం. మా సిపి సారు ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించారు. టీమ్స్ని అందరినీ అభినందించి తనకు స్వయంగా రివార్డు కూడా పంపడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ టైంలో తను వాళ్ళతో మాట్లాడతాను కూడా తెలియజేయడం జరిగింది. పర్మిషన్ ఇస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతూ సార్తో. ఈ టీం అందరికీ హృదయపూర్వకంగా పోలీస్ శాఖ తరఫున మరియు మా సిపి గారి తరఫున, మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రఘు, తర్వాత ఏసీపీ రఘు, అశోక్, ఇన్స్పెక్టర్ SHO అశోక్, మల్లీశ్వరి DI, మన జగదీష్ నల్లకుంట SHO. ఇతను కేవలం తన భార్య విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నది, గోవా వెళ్ళడం. ఇతను ECIL దగ్గర ఉంటాడండి. ECIL కళ్యాణ్పూరి అయింది. కళ్యాణ్పూరి ఉప్పల్లో ఉంటాడు ఈయన. పోతంశెట్టి రవి ఉండేది ఏంటంటే కాప్రా సికింద్రాబాద్ ఉంటాడు. రాజేష్ రాథోడేమో కృష్ణా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ షాప్ నడుపుతున్నాడు. గాయత్రి నగర్ ECILలో నడుపుతున్నాడు. సో ముగ్గురు ఒకరికొకరు పరిచయం. అట్లా ఆ విధంగా ఈ నేరంలో పాలు పంచుకున్నారు. అంటే మెయిన్ చేసిన వ్యక్తి ఒకరు, సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు. ఇలా ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇటువంటి గోల్డ్ థెఫ్ట్ కానీ, స్నాచింగ్ కానీ చేసిన వాటిని మీకు చూచాయగా తెలిసి ఉన్న, అనుమానం ఉన్న, ఎట్టి పరిస్థితుల్లో పాన్ బ్రోకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా కుదువ పెట్టుకునే వాళ్ళు, మార్టిగేజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే చేసుకుంటే 411 సెక్షన్ కింద మేము వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. దొంగ సొత్తు తీసుకున్నారనే కారణంగా మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఎవరైనా బంగారం కుదువ పెడితే వారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వారి పూర్వ చరిత్ర తెలుసుకొని నమ్మకస్తులు అయితేనే మాత్రమే తీసుకోవాలనేది మా శాఖ తరఫున తెలియజేస్తున్నాం.